హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ లైఫ్ అండ్ హ్యాపీ జర్నీ. ఈరోజు మాది కాశ్మీర్లో మొదటి రోజు. నిన్న మేము ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చి హోటల్లో చెక్ఇన్ చేసి రెస్ట్ తీసుకున్నాం. మరి ఈరోజు పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇదే హోటల్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసి మేము శ్రీనగర్ సైట్ సీయింగ్ స్టార్ట్ అయ్యాం. మరి డ్రైవర్కి మేము పొద్దున్నే ఈ టైంకి రావాలని చెప్పాము. డ్రైవర్ అదే టైంకి కరెక్ట్గా వెహికల్ తీసుకొచ్చాడు. మరి అదే వెహికల్లో మేము శ్రీనగర్ చుట్టానికి బయలుదేరాం. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్న ఈ లేక్ డల్ లేక్. ఇది చలికాలంలో గడ్డకట్టుకుపోతుందన్నమాట. ఒక ఐస్ లేయర్ లాగా ఈ వాటర్ మీద ఏర్పడుతుంది. అలాగే తర్వాత ఎండాకాలంలో ఇది మామూలుగా లేక్ లాగా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ అవన్నీ సమ్మర్లో జరుగుతూ ఉంటాయి. మరి ఇందులో కూడా మనం బోటింగ్ చేద్దాం. కానీ ఈరోజు మాత్రం మనం శ్రీనగర్లో ఉన్న గార్డెన్ చూడడానికి వెళ్తున్నాం ఈరోజు. ఫ్రెండ్స్, ఇప్పుడే మన కారు తులిప్ గార్డెన్ రోడ్లోకి ఎంటర్ అవుతుంది. వెళ్ళి మన కారుని పార్క్ చేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. సరేనా? తులిప్ గార్డెన్ మొత్తం ఒక చుట్టేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇదిగోండి నేను తులిప్ గార్డెన్ టికెట్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, టికెట్ తీసుకొని నేను గార్డెన్ లోపలికి వచ్చాను. గార్డెన్ లోపల రాగానే ఆ వ్యూస్ చూసి నా మైండ్ పోయింది అన్నమాట. నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది నాకు. వాళ్ళు ఈ తులిప్ గార్డెన్లోకి రావడానికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు ఒక మనిషికి. నిజంగా వర్త్ 100 రూపీస్. నిజంగా చెప్పాలంటే సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో నెదర్లాండ్స్లో ఉండే తులిప్ గార్డెన్ మనం ఎప్పుడూ చూడలేము. కానీ మన ఇండియాలో అది మన శ్రీనగర్లో ఉన్న తులిప్ గార్డెన్ని మనం మార్చ్ లాస్ట్ వీక్ నుంచి ఏప్రిల్ 15th మధ్యలో మీరు వెళ్తే తప్పకుండా చూడవచ్చు. ఆ వ్యూస్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. దగ్గర 74 ఎకరాల విస్తీర్ణంలో 60 రకాల తులిప్ పుష్పాలను మీరు పండించడం జరుగుతుంది. ఇకపోతే దగ్గర 15 లక్షల తులిప్ మొక్కలను వాళ్ళు నాటుతారు. నిజంగా చెప్పాలంటే అద్భుతం అన్నమాట. కాబట్టి మీరు ఈ వ్యూస్ని మిస్ అవ్వద్దు. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మార్చ్ లాస్ట్ వీక్ నుంచి ఏప్రిల్ 15th లోపు మీరు వెళ్ళండి. ఈ తులిప్ ఫెస్టివల్ని చూసి నిజంగా ఎంజాయ్ చేయండి. మేము ఈ తులిప్ ఫెస్టివల్ చూద్దామని చెప్పినే మేము వచ్చాము. కాబట్టి మేము ఈ వ్యూస్ని ఎంజాయ్ చేసాం. మరి మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ కూడా కొట్టండి. అప్పుడు నా వీడియో అందరికీ చేరుతుంది.
ఫ్రెండ్స్, తులిప్ గార్డెన్లో ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న చష్మా షాహీ గార్డెన్కి వెళ్తున్నాం. మరి ఈ గార్డెన్కి వెళ్ళాలంటే తులిప్ గార్డెన్ పార్కింగ్ నుంచి మనకి ఆటోలు, సుమోలు దొరుకుతాయి అన్నమాట. మనం చష్మా షాహీ గార్డెన్కి ఆ పక్కనే ఉన్న పరీ మహల్కి రెండింటికి కలిపి ఆటో మాట్లాడుకుంటే అప్ అండ్ డౌన్ మనం 100 రూపీస్ తీసుకుంటాం అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, చష్మా షాహీ గార్డెన్కి వచ్చేసాము. ఇక్కడ టికెట్ తీసుకున్నాను, పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నారు. ఈ చష్మా షాహీ గార్డెన్ 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ ఆదేశం మేరకు ఆయన గవర్నర్ ఆలీ మర్దాన్ ఖాన్ నిర్మించాడు. షాజహాన్ తన పెద్ద కుమారుడైన దారా షికో కోసం దీన్ని బహుమతిగా నిర్మించాడని చరిత్ర చెబుతుంది. ఇక్కడ సహజ సిద్ధమైన నీటి ఓటర్లతో ఔషధ గుణాలు ఉన్నాయని, నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని స్థానికులు నమ్ముతారు. మొఘల్ రాజులు ఆ నీటిని తాగటానికి ఇష్టపడేవారు. ఈ చష్మా షాహీ గార్డెన్ పైనుంచి చూస్తుంటే శ్రీనగర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ డల్ లేక్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గార్డెన్ చూడాలంటే బెస్ట్ టైం వచ్చేసి మే అన్నమాట. ఫ్రెండ్స్, ఇందాక నీటి ఊట అని చెప్పాను కదా, ఇదే ఆ నీటి ఊట. ఈ నీటి ఊట ద్వారా వచ్చే వాటర్ వాళ్ళు తాగటం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళు నమ్ముతారు. ఇకపోతే ఇది 300 ఏళ్ళ నాటి చెట్టు. దగ్గర దీని ఎత్తు వచ్చేసి 150 అడుగులు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక పూల చెట్టుని చూపిస్తాను చూడండి. అసలు ఆ పూల చెట్టుకి గుత్తులుగా పూలు వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే కాశ్మీర్ని మనం ఏ సీజన్లో చూసినా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సమ్మర్లో చూస్తే ఒక లుక్ ఉంటుంది, వింటర్లో చూస్తే ఒక లుక్ ఉంటుంది, రైనీ సీజన్లో చూస్తే అనేక రకాల ఫ్లవర్స్తో నిండిపోతాయి అన్నమాట. నిజంగా చూడండి, ఈ పూల చెట్టుకి మాత్రం ఎన్ని పూలు ఉన్నాయో. నిజంగా అందుకే కాశ్మీర్ అంటారు ప్యారడైజ్ ఆన్ ఎర్త్ అని చెప్పి అంటారు. నిజంగా అద్భుతమైన ప్రపంచం అన్నమాట. చూడండి, ఇదిగో ఈ చెట్టు చూడండి ఎన్ని ఫ్లవర్స్. ఫ్రెండ్స్, చష్మా షాహీ గార్డెన్ చూసేసాం. ఇప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న పరీ మహల్కి వెళ్దాం. పరీ మహల్ అంటే తెలుగులో దేవతల ప్యాలెస్ అనే అర్థం. మరి దీన్ని ఎవరు నిర్మించారో తెలుసా? ఎవరో కాదు, షాజహాన్ కుమారుడైన దారా షికో దీన్ని 1600వ శతాబ్దంలో నిర్మించాడు. మరి దీన్ని జబర్వాన్ కొండల మీద నిర్మించాడన్నమాట. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే శ్రీనగర్ సిటీ అను దాల్ లేక్ ఎంత అందంగా కనిపిస్తుందో మనం మాటల్లో చెప్పలేము అన్నమాట. అది మీ కళ్ళారా చూస్తేనే ఆ వ్యూని మీరు ఎంజాయ్ చేయగలరు. టికెట్ తీసుకున్నాం, మరి లోపలికి వెళ్ళి ఫ్రెండ్స్, పరీ మహల్ చూసాం, ఫుల్గా ఎంజాయ్ చేసాం, మంచి ఫోటోలు అయితే దిగాం. ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది. మరి కాశ్మీర్ ఫేమస్ బిర్యానీ, వాజ్వాని బిర్యానీ తినడానికి వెళ్తున్నాం.
రెస్టారెంట్కి వచ్చేసాం. ఇక్కడ కాశ్మీరీ వాజ్వాన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసాం. ఇందులో వీడు షేక్ కబాబ్, ఇంకా మటన్ కీమా బాల్స్, ఇంకా మటన్ రోగన్ గోష్ అన్ని మటన్కి సంబంధించిన ఐటమ్స్ ఇచ్చాడు ఈ వాజ్వాన్ బిర్యానీలో. టేస్టీగా ఉంది, మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఒక ప్లేట్కి వచ్చేసి 850 రూపీస్ నుంచి 900 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. బాగుంది. ఫ్రెండ్స్, భోజనం చేసి అక్కడ దగ్గరలో ఉన్న షాలిమార్ బాగ్కి వచ్చాం. అసలు గార్డెన్ చూడండి ఎంత బాగుందో. ఎంట్రన్స్లోనే పిల్లలు వాళ్ళు జలకాలు ఆడుతున్నారు. ఆ నీళ్ళలో దిగి ఆ నీళ్ళతో స్నానం చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళ నమ్మకం. కాబట్టి వాళ్ళు చూడండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. గార్డెన్ మాత్రం రకరకాల పూలతో, అనేక రంగుల పూలతో అసలు గార్డెన్ మొత్తం నిండిపోయి ఉందన్నమాట. మీరు ఎటు చూసినా రంగురంగుల పూల చెట్లే ఉన్నాయి. చాలా బాగుంది గార్డెన్ అయితే మాత్రం. ఫ్రెండ్స్, షాలిమార్ బాగ్లో ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న నిషాద్ బాగ్కి వెళ్ళాము. ఈ నిషాద్ బాగ్ ఎంట్రన్స్లో ఒక చిన్న వాటర్ ఫాల్ పెట్టారు. ఆ పక్కనే దాని ఎంట్రన్స్ ఉంది. మరి టికెట్స్ అవి తీసుకొని మన లోపలికి ఫ్రెండ్స్, అలా గార్డెన్లోకి ఎంటర్ అయ్యామో లేదో ఒక మంచి వ్యూ అయితే కనపడింది నాకు. అందుకనే గోపురం తీసుకొని మొత్తం ఒక చుట్టైతే చుట్టేశాను. చూడండి అసలు ఎంత బాగుందో. ఆ డల్ లేక్ చూడండి, ఆ కొండలు చూడండి, అలాగే ఆ పక్కనే చూడండి ఫ్లవర్స్ అన్నీ చూడండి. ఇకపోతే ఈ నిషాద్ బాగ్ గార్డెన్ చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద గార్డెన్ అనమాట. మనం వాకింగ్ చేయాలి, చాలా బాగుంటుంది ఇక్కడ. అసలు ఫ్రెండ్స్, ఇక్కడ కాకులు చూడండి హాయిగా నీళ్ళలో జలకాలు ఆడుతున్నాయి అన్నమాట. నిజంగా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాయి ఈ వాటర్లో. ఇకపోతే ఇక్కడ కాకులు చూడండి చాలా బలంగా ఉన్నాయి. ఇక్కడ కాకులే కానీ కుక్కలే కానీ చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వాతావరణం తట్టుకోవాలి కాబట్టి వాటి శరీర ఆకృతి ఆ విధంగా ఉందన్నమాట. నిజంగా చాలా బాగున్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్,
ఈరోజు సైట్ సీయింగ్ అయిపోయింది. అన్ని గార్డెన్స్ చుట్టేసాము. గార్డెన్స్లో ఫుల్గా వాకింగ్ చేయడం వల్ల ఫుల్గా టైర్డ్ అయిపోయాం. ఇక మా రూమ్కి అయితే మేము బయలుదేరాము. వెళ్ళే దారిలో మంచి మంచి beaches అయితే వస్తున్నాయి చూడండి. మరి beach చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. తప్పకుండా లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి. ఇకపోతే ఈ సాయంత్రం అయ్యేసరికి మేము ఒక ఈరోజు టెంపుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 7 అయింది. మరి 7 అయినా సరే అక్కడ సన్సెట్ అయితే ఇంకా అవ్వలేదు. చూడండి ఎంత బాగుందో. ఆ సన్సెట్ టైంలో ఆ డల్ లేక్ అందాలు చూడండి ఎంత బాగుందో. నిజంగా ఒక అద్భుతమైన ప్రపంచంలో ఉన్నట్టయితే ఉందన్నమాట. ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా తక్కువగా ఉంది. ఉదయం అయితే 8 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నమాట. చలి పుట్టిపోయింది మాకు ఈరోజు. మరి ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికి వింటర్ క్లాస్ అయితే తప్పకుండా తెచ్చుకోండి. ఎందుకంటే వర్షం పడితే ఇంకా